ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని కలిసి నేర్చుకుందాం. ప్రభువాని సన్నిధిని నిరతము మేమాసించుటకు మనసు నిమ్ము, ఆశ నిమ్ము, భాగ్యమిమ్ము. మరియను పోలిన బ్రతుకిమ్ము. ప్రభువాని సన్నిధిని నిరతము మేమాసించుటకు. ప్రియమైన రేడియో శ్రోతలు, ఈ దినాన మనము ధ్యానించబోయే అంశము లుక్ అప్, అనగా పైకి చూడటం. ధ్యానించక మునుపు దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తవు నాయన, ఈ ప్రత్యేకమైన సమయంలో చేరి వచ్చిన మా ప్రియులను జ్ఞాపకం చేసుకొనండి. వారిలో ఉన్నటువంటి ఆసక్తిని మీరు చూచుచున్న దేవుడవు. వారి కుటుంబాలలో ఉన్నటువంటి శ్రమలలో మీరు తోడయుండమని ప్రార్థిస్తున్నాను. వారికి బలమును దయచేయండి. ఇక్కడ చేరిన వారిలో అనేక మంది హృదయంలో వేదనతో ఉన్నారు, కన్నీటితో ఉన్నారు. ఆదరించి వారి కన్నీటిని తుడచమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడు దేవుడవయ్యా, సహాయము చేయమని, ఆత్మీయంగా బలపరచుమని, ప్రతి ఒక్కరిని ఈ వర్తమానం ద్వారా దర్శించుమని మీ ప్రియకుమారుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము పరలోకపు తండ్రి. ఆమెన్. ప్రియులారా, మనం ఒక అంశం గురించి ధ్యానిస్తూ ఉన్నాం. 7 అప్ అన్నటువంటి పదం, అనగా 7 రకాలైనటువంటి ఆత్మీయ సలహాలను మనం వింటూ వస్తూ ఉన్నాం. ఇది గుర్తుంచుకోవటానికి సులువుగా ఉంటుంది కనుక 7 అప్ అని మనం పిలుస్తూ ఉన్నాం. క్లుప్తంగా కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది మేలుకోవటం. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 24వ వచనంలో, ఈ దినం యెహోవా చేసినది, దీనిలో మనము ఆనందించి సంతోషింతుము, అనగా హర్షించుదము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. ప్రతి దినాన్ని కూడా ఎంతో విలువగా చూచి అది వ్యర్థము కాకుండానట్లు మనం జాగ్రత్త వహించాలి. రెండవదిగా మౌనముగా ఉండటం. కొన్ని సమయాలలో మనం కోపముగా ఉన్నప్పుడో, విసుగు చెందినప్పుడో ఏమీ మాట్లాడకుండా మౌనముగా ఉండటం అది మంచిది. ఎందుకనగా కోపములో మాట్లాడినప్పుడు మన మాటల ద్వారా ఇతరులు బాధపడేటువంటి ప్రమాదమున్నది, అనగా బాధపడేటువంటి అవకాశమున్నది. కనుక మనము సాధ్యమైనంతవరకు అట్టి సమయాలలో మౌనముగా ఉండటం అది క్షేమకరం. తరువాత సిద్ధపడి ఉండటం, అనగా హృదయ అలంకరణ కలిగి ఉండటం. బాహ్య అలంకరణ కాకుండా ఆత్మీయంగా అలంకరించబడి ఉండాలి. దీనిని మనము సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం ద్వారా నేర్చుకున్నాం. నాలుగవదిగా నిలబడి ఉండటం. మన జీవితంలో ముఖ్యమైన విషయాల కోసం మనం నిలకడగా ఉండాలి, అనగా మేలు చేయుటలో మనం నిలకడగలిగి ఉండాలి. దీనిని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాల ద్వారా నేర్చుకున్నాం. ఇప్పుడు మిగిలిన 3 సూచనల్లో మొదటిది మనం ధ్యానించబోతున్నాం. లుక్ అప్, అనగా పైకి చూడటం. ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దీనిని మనం గమనించగలము. బైబిల్ అంతటిలో ఈ అధ్యాయం నాకు చాలా ఇష్టమైనటువంటి అధ్యాయం. ఈ అధ్యాయాన్ని నేను ఆనందం యొక్క అధ్యాయం అని కూడా పిలుస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ అధ్యాయంలో సంతోషం, ఆనందం గురించినటువంటి చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. ఈ అధ్యాయంలో నుండి మనం తీసుకునే మొదటి సూచన లుక్ అప్, అనగా పైకి చూడటం. ప్రియమైన రేడియో శ్రోతలు, మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలములో వారు ప్రార్థిస్తున్నప్పుడు తమ చేతులను ఆకాశం వైపు చూపిస్తూ ప్రార్థించేవారు. అంతేకాదు, వారు ఆకాశాన్ని చూస్తూ ప్రార్థన చేసేవారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దీనికి సంబంధించినటువంటి అనేకమైన ఉదాహరణలు మనం గమనించవచ్చు. మీ కన్నులను పైకి ఎత్తండి. గమనించండి, తీర్పు దినం గురించి మరియు యేసు రాకడ గురించి చెప్పబడినప్పుడు ఈ వాక్యాన్ని ఉపయోగిస్తారు. కొండలవైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును? ఈ మాట దేవుని యొక్క సహాయం గుర్తుచేస్తూ ఉన్నది. అంటే దేవుడు మనకు సహాయం చేసేవాడు, మన రక్షకుడు అని గుర్తుచేస్తూ ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో,
నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఎంత చక్కటి ఆదరణకరమైన మాట! ఇది ఎంత ప్రోత్సాహకరమైన మాట! ఈ వాగ్దానం మీ జీవితాల్లో కూడా నెరవేర్చబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. మనలో చాలామంది చిన్నగా ఆలోచిస్తూ ఉంటారు, చిన్నగా ప్రణాళికలు వేస్తూ ఉంటారు. కాని మన జీవితాల ద్వారా దేవుడు ఏదో కొన్ని గొప్ప విషయాలను సాధించాలని ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది మనం గమనించాలి. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమూ చేయగలను. ఇది ఎంత శక్తివంతమైన సత్యము! కొంతమంది విశ్వాసులు చిన్నగా ఆలోచించటం, తమకు తాము బలహీనులుగా కనపరుచుకోవటం లేదా నిరుత్సాహపడటం, ఇలాంటి వారిని మనం గమనిస్తూ ఉంటాం. తమ ఉద్యోగాలు, వారి జీవిత లక్ష్యాలు, ఆర్థిక విషయాలలో కూడా వారు పెద్ద ఆలోచనలు కలిగి ఉంటారు. కాని ఆత్మీయమైన విషయాలలో మాత్రము చిన్న ఆలోచనలు కలిగి ఉంటారు. ఇలాంటివారు సంఘంలో ఎప్పుడు నిరాశతో ఉంటారు, అసంతృప్తితో ఉంటారు, తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉంటారు. ఇలాంటి వారి దగ్గరకు మనం వెళ్ళి వారిని వాక్యముతో బలపరచాలి. ఇప్పుడు విన్నటువంటి మాట, నన్ను బలపరచువాని యందే నేను సమస్తమూ చేయగలను అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. నువ్వు ధైర్యంగా ఉండాలి, నువ్వు ప్రోత్సహించబడాలి అని వారికి సహాయము చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే ఆత్మీయ మేలును వారికి అందించాలి. ప్రభునందు ప్రియులారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. వాక్యము చదువుతున్నప్పుడు, పరిశుద్ధ గ్రంథాన్ని చూచినప్పుడు, లేదా దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళినప్పుడు ఒక్క మాటను గుర్తు చేసుకోవాలి. నన్ను నడిపించేది ఆయనేనని, నన్ను బలపరిచేది దేవుడేనని, నాకు సంతోషాన్ని, నెమ్మదిని ఇచ్చేది దేవుడేనని గ్రహించాలి. యేసుతో ఐక్యత అన్న పుస్తకాన్ని మీరు చదివే ఉంటారు. ఇందులో మైకేల్ జోర్డన్ కథ మనం విన్నాం. మైకేల్ జోర్డన్ అనేటువంటి ఈయన చికాగో బుల్స్ జట్టు ప్రసిద్ధ ఆటగాడు. మైకేల్ జోర్డన్ గురించి ఒక మంచి కథ ఉన్నది. అతనిని ప్రపంచవ్యాప్తంగా చాలామంది గుర్తిస్తారు. భారతదేశము, ఆఫ్రికా, చైనా ఇలాంటి దేశాలలో ఒక ఆటలో జోర్డన్ 50 పాయింట్లు సాధించాడు. ఆడినటువంటి ఈ ఆటలో మైకేల్తో పాటు మరి ఒక ఆటగాడు కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి 54 పాయింట్లు సాధించారు. అయితే ఒక ఇంటర్వ్యూలో ఈ రెండవ ఆటగాణ్ణి వారు ఒక ప్రశ్న వేశారు. నీవు ఎన్ని పాయింట్లు సాధించావు అన్నారు. అప్పుడు ఆయనన్నాడు, నేను 4 పాయింట్లు మాత్రమే సాధించాను. అంటే నేను జోర్డాన్తో గట్టిగా అనుసంధానం కలిగి ఉన్నాను, కనుక మేమిద్దరమూ కలిసి ఈ విజయాన్ని సాధించాము అని జవాబునిచ్చాడు. గమనించండి ప్రియులారా, మనం కూడా యేసు ప్రభువుతో కలిసి ఇదే విధంగా జీవితాన్ని కొనసాగించాలి. మనం కూడా యేసుక్రీస్తు గురించి ఇదే విధంగా ఆలోచన చెయ్యాలి. ప్రభువైన యేసు మన జీవితంలో ఉన్నప్పుడు మనం దేనినైనా సాధించగలము. మరి ఒక విషయాన్ని గమనిద్దాం. దేవుని కొరకు పెద్దగా ఆలోచన చేయటం, మన జీవితాన్ని పూర్తిగా దేవుని మహిమ కోసం అంకితం చేయటం నేర్చుకోవాలి. మన దగ్గర ఆయనకు అర్పించేటువంటి అర్పణ చిన్నదైనా అది శ్రేష్టమైనదిగా ఉండాలి. అది విశ్వాస సహితమైనదే ఉండాలి. విధవరాలి 2 నాణేల కథ మనకు తెలిసినదే కదా. ఆమె ఇచ్చినది తక్కువైనా ఆమె హృదయమంతా దేవునికిచ్చింది. మనమైతే పెద్ద సంఖ్యను పక్కనపెట్టి శేషమైన చిన్న భాగాన్ని దేవునికివ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మన దేవుడు గొప్ప దేవుడు. అందువల్ల మన ప్రణాళికలు, మన విశ్వాసము, మన ఆలోచనలు, మనం ఇచ్చే విధానం కూడా గొప్పదిగా ఉండాలి. పైకి చూడటం అంటే ఇదే, దేవుని వైపు చూడాలి. ఆయన వైపు చూచినప్పుడు, ఆయన గొప్పతనాన్ని మనం గమనించినప్పుడు మనం ఇచ్చే మనసు కూడా గొప్పగా ఉంటుంది. 4వదిగా రీచ్ అప్ అంటే దేవుని వైపు చేయి చాపండి. పైకి చూడటం మాత్రమే కాదు, ఇప్పుడు చేయవలసినది దేవుని వైపు చేయి చాపటం, ఆయన వైపు పరుగెత్తి ఆయనను ఆనుకొని జీవించటం, మన హృదయాన్ని పూర్తిగా దేవునికి అర్పించటం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలలో, నీ పూర్ణ బుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవాయందు నమ్మికయుంచుము, నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును. ఎంత విలువైన మాట ప్రియులారా! దేవుని మన జీవితంలో ఒక నాయకునిగా మనం అంగీకరించినట్లయితే మనము సాధించలేనిది ఏమీ ఉండదు. అన్ని విషయాలలో కూడా జయజీవితం కలిగి ఉంటాం. ఇప్పుడు దేవుని వైపు చేయిచాపు. ఎలాంటి పరిస్థితిలోనైనా ఆయనను గట్టిగా పట్టుకోవాలి.
శ్రమ దినాలలో మనం ఇలాగ ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, నేను నిన్నే నమ్ముకున్నాను, ఆకాశం వైపు నా కన్నులెత్తుచున్నాను, నా పరిస్థితిలో నీవే సహాయం చేయమని ఆయనకు ప్రార్థన చెయ్యాలి. మరియొక విషయాన్ని నేర్చుకుందాం. లిఫ్ట్ అప్ అనగా ప్రార్థనలో మన హృదయాన్ని పైకి లేవనెత్తడం. ఇప్పటివరకు మనం విన్నటువంటి విషయాలు అన్నిటిలో ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అనగా ప్రార్థించే మనసు కలిగి ఉండాలి. ప్రార్థన అన్న విషయానికి ఒకవేళ మనం ప్రాధాన్యత ఇవ్వకపోతే ఇంతవరకు విన్నటువంటి విషయాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి. వాటికి విలువ ఉండదు. దేవుని ఆశీర్వాదం లేకుండా ఏ కార్యమూ ఫలభరితంగా ఉండదు. దేవుని సహాయము లేదా పరిశుద్ధాత్ముని యొక్క అభిషేకము సహాయము లేకుండా ఏ బోధన చేసినా అది వ్యర్థమే. ఎలాంటి బుద్ధిమాటలు చెప్పినా కూడా అవి కూడా వ్యర్థమే. ఇవన్నీ కేవలం వట్టి మాటలుగానే ఉండిపోతాయి. గమనించాలి, ప్రార్థన ప్రాముఖ్యమైనది మన జీవితాలలో. ప్రార్థనలో మనం ఎక్కువ సమయాన్ని గడిపినప్పుడు ఆధ్యాత్మికంగా బలమునొందుకోగలుగుతాం. ప్రార్థన లేకుండా ఒక దినాన్ని కూడా మనం గడపకూడదు. మన హృదయాన్ని, మన ఆలోచనలను, మన సమస్యలను, మన ఆశలను ఇవన్నీ కూడా ప్రార్థనలో ఎత్తిపట్టుకోవాలి. దీనినే లిఫ్ట్ అప్ అని మనం పిలుస్తూ ఉన్నాం. బైబిల్ కాలంలో దేవుడు వ్యక్తుల ద్వారా చేసిన కార్యాలను ఆలోచన చేయండి. శిష్యులు, ప్రవక్తలు దేవుని కోసం ధైర్యంగా నిలబడ్డారు. వీరిని పరిశుద్ధ గ్రంథంలో మనము విశ్వాసవీరులుగా పిలుస్తూ ఉన్నాం. గమనిస్తూ ఉన్నారా? అదే దేవుడు ఈరోజు మనతో కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్ముని శక్తి కూడా అదే. దేవుడు ఈ తరంలో కూడా తన నామానికి మహిమ కలిగించే వ్యక్తులను సిద్ధం చేయాలనుకుంటూ ఉన్నాడు. ఆ వ్యక్తులలో మీరు కూడా ఉన్నారని మీరు నమ్మాలి, మీరు గ్రహించాలి. దేవుడు మిమ్మల్ని ఉపయోగించాలనుకుంటున్నాడు. సహోదరుడా, సహోదరి, నీ జీవితం పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ప్రతి దినాన్ని నీ జీవితంలో ఒక దీవెనగా, ఒక బహుమానంగా ఆయన ఇస్తూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేసే ప్రతి దినం కూడా ఒక ఆశీర్వాదంగా ఉంటుంది. అంతేకాదు, దేవుణ్ణి మహిమపరిచే దినముగా నీ జీవితం ఉంటుంది. ఇలాంటి ఆశీర్వాదకరమైన దినాలను అనేకములు దేవుడు నీ జీవితంలో దయచేయాలని ప్రార్థన చేసుకో. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు నీకు దయచేయునుగాక. ఆమెన్. వివరములకై మా ఇమెయిల్ listenersfeedback@gmail.com. వాట్సాప్, SMS కొరకు మా ఫోన్ నంబర్ 8523304790. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. మరియ ఏర్పరచుకొనెను ఉత్తమమైనని సన్నిధిని. మరియ ఏర్పరచుకొనెను ఉత్తమమైనని సన్నిధిని. ఆమె యొద్ద నుండి దానిని, ఆమె యొద్ద నుండి దానిని నీవు తీసివేయలేదుగా. ప్రభువా, నీ సన్నిధిని నిరతము మేమాశించుటకు